హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృప శుభవార్త. రైతు బంధు డబ్బులు, రుణమాఫీ డబ్బులు ఏ నెలలో ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, కొంతమందికి రద్దయ్యాయి రైతులకు, మరి ఎందుకు రద్దయ్యాయి తెలుసుకునే ముందు, అలాగే వ్యవసాయ కూలీలకు ఎంత ఇస్తున్నారు, రైతు భరోసా కింద మరి డబ్బులు ఇస్తున్నారా లేదా తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారో తెలుసుకుని గంట సింబల్ పక్కన ఉన్న ఆల్ సింబల్ బటన్ నొక్కితే నేను రిజిస్టర్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ ఎప్పటికప్పుడు అయితే మీకు అందిస్తూనే ఉంటాం. లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు 1 నుంచి 10 ఎకరాల వరకు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. అందులో 5 ఎకరాలు అయితే ఖచ్చితంగా అయితే వేస్తామని చెప్పడం జరుగుతుంది. అందులో 4 ఎకరాలు అయితే ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి పడ్డాయి. కొంతమందికి పడని వారికి ఇంకా కూడా పడతాయండి. కొంతమంది పడకపోవడం భూములని బటాయికి ఇవ్వడము, కౌలుదారులకు ఇవ్వడము, అలాగే రియల్ ఎస్టేట్ భూమి వదిలి బీడు భూములుగా అలాగే ఉంచేస్తారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం, విదేశాలకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా చేయడం వల్ల వీళ్ళకు రైతు బంధు డబ్బులు అనేది పడకపోవడం కారణాలండి. అలాగే ఎంపీస్ లింక్స్ కూడా చేసుకోవాలి. అంటే ఈకేవైసీ ఎంపీస్ లింక్స్ అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. అలాగే ఈ నెల నుంచి అయితే మీకు అయితే పడతాయండి, ప్రతి ఒక్కరు పడతాయి. 5 ఎకరాల వరకు రైతు భరోసా కింద 7,500, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు కూడా నెక్స్ట్ రైతు భరోసా డబ్బులు 7,500 వచ్చే వానాకాల సీజన్లో పడతాయి. 2 లక్షల రుణమాఫీ డబ్బులు కూడా పడతాయి.